చాలామంది బాధపడుతూ ఉంటారు. పొరుగింటి వాళ్ళు లక్షల రూపాయల బైకులు ఉన్నాయి, కోట్ల రూపాయల కారు ఉంది, మనకు లేదే అని తపన పడుతూ ఉంటారు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి దేవుడిచ్చిన టూ వీలర్ ఉంది. ఏంటంటే అది, ఇప్పుడు మీరు ఊరు బయటికి వెళ్ళండి, ఒక 100 మీటర్ల కొండ ఉంటుంది, కొన్నిసార్లు 200 మీటర్ల కొండ ఉంటుంది. ఆ కొండపైకి 10 కోట్ల రూపాయల కారుతో మీరు వెళ్ళగలరా? అంత ఖర్చు పెట్టి కొంటారు అనుకోండి, మీరు వెళ్ళగలరా? సరే, ఒక 5 లక్షల బైక్తో మీరు ఆ కొండపైకి వెళ్ళగలరా? వెళ్ళలేరు. ఎందుకంటే ఆ కొండపైన పెద్ద పెద్ద బండరాళ్ళు, చెట్లు, పొదలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ దాటుకునే పైకి వెళ్ళలేరు. చాలా కష్టం, ఇంపాసిబుల్. కానీ దేవుడిచ్చిన టూ వీలర్స్ ఏంటి? అవే మన కాళ్ళు. మన కాళ్ళతో నడిచి ఆ శిఖరాగ్రాన్ని చేరుకోగలం. అది దేవుడిచ్చిన కాళ్ళ గొప్పతనం. సో ఏమైనా ఒక చెట్టు ఉంటుంది, చెట్టు పైకి మీరు బైక్తో ఎక్కగలరా? ఎక్కలేరు. కానీ దేవుడు ఇచ్చిన వెహికల్స్తో కాళ్ళతో ఎక్కగలం. ఒక గోడపైకి ఎక్కగలమా? కార్లు, బైకులు ఎక్కగలమా? ఎక్కలేము. మనకు కాళ్ళ సపోర్ట్తో ఎక్కగలం. సరే, అన్ని వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయల ఫ్లైట్స్ ఉన్నాయి, హెలికాప్టర్స్ ఉన్నాయి. సో మీరు ఒక దట్టమైన అడవిలో ఎక్కడికైనా వెళ్ళగలరు, ఎక్కడైనా నిలబడుకోగలరు. మీరు నిలబడుకున్న చోటకి ఆ హెలికాప్టర్స్ కానీ ఫ్లైట్స్ కానీ ల్యాండ్ అవ్వగలవా? అవ్వలేవు. ఎందుకంటే ఇంపాసిబుల్. వాటికి ఒక గ్రౌండ్ కావాలి, ఒక ఫెసిలిటీస్ కావాలి, అన్నీ ఉంటేనే అవి ల్యాండ్ అవ్వగలవు. కానీ మన కాళ్ళు ఎక్కడైనా ల్యాండ్ అవ్వగలవు. అది మన కాళ్ళ గొప్పతనం. సో మన దేవుడిచ్చిన వెహికల్స్ ముందు ఏ వెహికల్స్ని కూడా మనం కంపేర్ చేసుకోకూడదు. ఎందుకంటే మన కాళ్ళల్లో శక్తినిచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతగా ఉండాలి. ఈ కాళ్ళు మనకు ఉన్నందుకు ఏమి లేకపోయినా పర్వాలేదు. ఇవన్నా మనకు పనిచేయని వాళ్ళు ఉన్నారు, చాలామంది కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, కుంటిగా నడవలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకన్నా మనమే బెస్ట్. ఇంతకన్నా గొప్ప వెహికల్స్ మనకు ప్రపంచంలో దొరకవు. ఎందుకన్నా ఖరీదైన వెహికల్స్ ఎక్కడా మనం కొనుక్కోలేము. ఇవి విలువైనవి మన వెహికల్స్. సో వీటితోనే మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. కాళ్ళు తిరిగితే మన ఆరోగ్యం రాదు. కొలెస్ట్రాల్ తగ్గాలన్నా, షుగర్ తగ్గాలన్నా, ఏ జబ్బులు తగ్గాలన్నా వాకింగ్ వేటితో చేయగలుగుతాం? కాళ్ళతో చేయగలుగుతామా? 100 కోట్ల కారు ఉంటుంది, ఆ కార్తో వాకింగ్ చేయగలవా? చేయలేవు. లక్షల కోట్ల బైక్ ఉంటుంది, దాంతో వాకింగ్ చేయగలవా? చేయలేవు. కాళ్ళతోనే చేయాలి. జిమ్కి వెళ్ళినా కాళ్ళతోనే వర్కౌట్లు చేయాలి. ప్రతి ఒక్క విషయానికి మన కాళ్ళే ఉపయోగపడతాయి. సో ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళని చూసి అది లేదు ఇది లేదని బాధపడద్దు. మనకు వచ్చినప్పుడు వాటిని ఉపయోగించుకుంటాం. రాలేదంటే దేవుడిచ్చిన వాహనాలు ఉన్నాయి, సంతృప్తి పడదాం. సో వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. జై హింద్, జై భారత్.